బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే మనకు ఇంత చక్కటి సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. క్లాస్కు మీ అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మహావతార్ ఫౌండేషన్లో 14వ బ్యాచ్ 15వ రోజు. అందరికీ క్లాస్కు స్వాగతం. ఈరోజు ముందు సమగ్ర జీవన శైలిలో ముద్ర ఉంది, ఆ తర్వాత స్పిరిచువల్ సైన్స్ గురించి తెలియజేస్తారు మేడం గారు. ఆ తర్వాత మనం ధ్యానం చేసుకుందాము. ముందు సమగ్ర జీవన శైలి ముద్ర గురించి తెలుసుకుందాము, ఆ తర్వాత క్లాస్. నమస్తే సార్, చెప్తారా ముద్ర? నమస్తే మేడం. రంగనాథ్ సార్ గారికి నమస్తే. మహావతార్ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామం. ఈరోజు మనం తెలుసుకోబోయే ముద్ర వచ్చేసి మూత్రపిండ ముద్ర. పద్మాసనంలో కూర్చొని కానీ లేదంటే మామూలు సుఖాసనంలో కూర్చోగాని ఈ ముద్ర చేయొచ్చు. ఈ చేసే విధానం వచ్చేసి ఉంగరపు వేలు, చిటికిన వేలును మడిచి వాటిని వెనుకొంచి బొటన వేలు స్పృశిస్తూ ఉండాలి. మిగిలిన వేళ్ళు అన్నిటిని ముందుకు చాపి ఉంచాలి. చూపుడు వేలు, మధ్య వేలు. చేసే విధానం ఒకసారి నేను చేసి చూపిస్తాను. చిటికిన వేలు ఉంగరపు వేలుని మడిచి ఉంచేసి దానిపైన స్పృశిస్తూ ఉండాలి. అదేవిధంగా రెండవ చేతిలో కూడా అలానే పెట్టుకోవాలి. ఈ విధంగా చేయటానికి సింపుల్గానే ఉంటుంది, ఫలితాలు మాత్రం అమ్మవు. ఈ విధంగా చేయాలండి. చిటికిన వేలు ఉంగరపు వేలును మడిచి ఉంచి దాని మీద బొటన వేలు స్పృశించి చూపుడు వేలు, మధ్య వేలు నిటారుగా ఉంచుకొని ఈ రెండు చేతుల్ని మన తొడల మీద ఆకాశం వైపు ఉండేటి నుంచి శ్వాసను గమనిస్తూ చేయాలి. కాల పరిమితి వచ్చేసి ఈ ముద్ర 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు చేయవచ్చు. ఈ ముద్రకి కప్ప నాసిక ముద్ర అని, కిడ్నీ ముద్ర అని అంటారండి. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన వలన శరీరంలో జలతత్వం తగ్గి వేడి పెరుగుతుంది. నిత్య సాధన వలన కిడ్నీ సమస్యలు నియంత్రించబడతాయి. మూత్ర సమస్య తగ్గించును. శ్వాస సమస్యలు కూడా తీరును. గొంతు నొప్పులు వెంటనే తగ్గును. ఋతు ధర్మము అతి తక్కువగా ఉన్న గ్రహణ శక్తి తగ్గటం వలన చురుకుదనము తగ్గటము. గొంతులో ఎక్కువ కప్ప సమస్యలు, తడి దగ్గు, కంటి సమస్యలు, చలి తట్టుకోలేక చేతులు కాళ్ళు చల్లబడే సమస్యలు, దప్పిగా వేయకపోవటము, హైపోథైరాయిడ్ సమస్యలు, వీరావేశము మొదలైనటువంటివి సరిచేయబడును ఈ ముద్ర వాడటం వలన. సూచన: ఈ ముద్ర ఏంటంటే వేసిన తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ వాడవసరం లేదండి, మళ్ళీ వేయకూడదు, కంటిన్యూ చేయకూడదు. మనకి ఈ సమస్యలు ఉంటేనే ఈ ముద్ర వేసుకొని ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత ఈ ముద్రను ఆపివేయచ్చు. ఈ ముద్ర సూర్య ముద్ర మరియు తిలోధర నాసిక ముద్రల సమ్మేళనము కావున ఈ ముద్ర రెండు ముద్రల ప్రయోజనాలు ఇందులో కలవు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం సూర్య ముద్ర శరీరానికి వేడినిచ్చును. జలోధర నాసిక ముద్ర శరీరంలో కప్ప మరియు నీరును తగ్గించును. కావున ఇది కప్పాన్ని నాశనం చేసి పిత్తాన్ని పెంచును. శరీరం అతి వేడిగా ఉన్న ఈ ముద్ర సహాయపడును. ఇంకోసారి ముద్ర వేసే విధానం చూపిస్తానండి. మాస్టర్ చూడండి. 2 వేళ్ళు మడిచి ఉంచి బొటన వేళ్ళతో స్పృశిస్తూ ఇలా చేయాలి. ఓకే మేడం, ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి మీకు ధన్యవాదాలు. ఇంకొకసారి చూపించరా? ఓకే మేడం. ఈ విధంగా మేడం చిటికిన వేలు ఉంగరపు వేలును మడిచి ఉంచి దాని మీద బొటన వేలుతో స్పృశిస్తూ ఉండాలండి. చూపుడు వేలు, మధ్య వేలు నిటారుగా ఉంచుకోవాలి. అర్థమైంది మేడం? ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఓకే,
నెక్స్ట్ మనకు స్పిరిచువల్ సైన్స్ గురించి తెలియజేయడానికి సుజిత గారు ఉన్నారా క్లాస్లో? ఇంకా రాలేదా? మేడం ఈ లోపల ఆరోగ్య చిట్కాలు చెప్పమంటారా? చెప్పండి సార్, ఇంకా కొన్ని కనపడలేదు. అలాగే ఆరోగ్య చిట్కాలే కాదు, మనకు ఏదైతే మా ధ్యాన మహాయజ్ఞంలో ఏమంటాము, ఇవి రూమ్స్ అంటాం కదా, ధ్యాన మహాయజ్ఞంలో మనకు పెట్టుకునే స్టాలు. ఆ స్టాల్ వచ్చేసి 37 అండి, స్టాల్ నెంబర్ మనది. అలాగే కన్ఫామ్గా ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా, ఏ రోజు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, డేటు ఎవరు అనేది మనకు అప్పుడు ఒకసారి చెప్పడం జరిగింది. కన్ఫర్మేషన్ కావాలి. డేటు, ఏ రోజు ఎవరు వస్తున్నారు అనేది డీటెయిల్స్ మెసేజ్ చేయండి, లేదా ఇప్పుడు చెప్పినా కూడా ఓకే. అది రేపటికంతా సారు ఇవ్వమన్నారు అనమాట. ఎవరెవరు వస్తున్నారు అంటే మనకు ఒక లిస్ట్ ఉండాలి కదా, ఏ రోజు ఎవరు ఉంటారు, ఒకటో రోజు ఎంతమంది ఉంటారు స్టార్లో, రెండో రోజు వాలంటీర్గా ఎంతమంది ఉంటారు, మూడో రోజు ఎవరెవరు ఉంటారు అని ఈ లిస్టు కావాలన్నారు. మేడం పారిజాత మేడం గారు మార్నింగ్ సెషన్లో కూడా కన్ఫామ్ తీసుకోండి మేడం ఎవరెవరు అని. అట్లే మనకు ఒక గ్రూప్ ఉంది దీనికి సంబంధించి, ఒక వాలంటీర్స్ గ్రూప్ అనేసి దాంట్లో యాడ్ చేయడం జరిగింది. వస్తాము అన్న వాళ్ళందరూ కూడా దాంట్లో నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ కాల్ చేసైనా సరే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏ రోజు ఎవరు వస్తారు అనేది కంప్లైంట్ అంటే పూర్తిగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరెవరు వస్తారు, ఏ ఏ రోజుల్లో వస్తారు అనేది కన్ఫామ్గా చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా మనకు, అందుకని. మేడం ఎంత దూరం మేడం కడతాల్ గుంటూరు నుంచి? హైదరాబాదేనండి. హైదరాబాద్లో శ్రీశైలం హైవేలో వస్తుందండి. ఇంకా మీకు పొద్దున ఎక్కితే మధ్యాహ్నానికంతా దిగుతారు కదండి, అంత డిస్టెన్సే కదా గుంటూరు హైదరాబాద్ నాకు తెలిసి. అంతే మేడం. అంతే. ఓకే. 6-7 అవర్స్. శ్రీశైలం హైవేలో ఉంటుంది. ఓకే. సుజిత మేడం గారు వచ్చారు. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం. ఈరోజు స్పిరిచువల్ సైన్స్ గురించి మనకు మన క్లాస్లో ఉన్నటువంటి సుజిత గారు తెలియజేస్తారండి ఈరోజు మేడం గారి క్లాసు. సార్ రవీంద్రరావు గారు రేపు మీ క్లాస్ అనుకుంటాను సార్. అవును మేడం. ఓకే సార్. సరే. ఓకే, ఇంకా మేడం గారు క్లాస్ తీసుకుంటారా? నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సమస్త సకుటుంబ పరివారానికి, అలాగే నన్ను కన్న తల్లిదండ్రులకి, అలాగే నా తోడబుట్టిన వాళ్ళకి, అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, తర్వాత రంగనాథ్ మాస్టర్ గారికి, మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే లలిత మేడం గారికి, అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ స్పిరిచువల్ సైన్సెస్ గురించి నేను చర్చించబోతున్నామండి. అసలు ఈ సైన్స్కి ఈ మెడిటేషన్ చేయడానికి ఏంటి దానికి సంబంధం? అసలు సైన్స్ యాక్సెప్ట్ చేస్తుందా, లేదంటే మెడిటేషన్ బెటరా, లేదా సైన్స్ బెటరా? లేకపోతే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్ తీసుకుంటాము, తగ్గిపోయింది అనుకుని వచ్చేస్తాం. అలాగే ఒక ధ్యాన మందిరానికి వెళ్తాము, వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. దానికి ఇప్పుడు కొంత హీలింగ్ అనేది టైం ప్రాసెస్లో అవుతుంది, కానీ ఒకేసారి జరగడం లేదు. అయితే ఇవన్నీ కూడా ఎలా అయినా సాధ్యమా కాదా?
ఇది ఎవరు తెలియజేశారు? ఎలా వచ్చింది? అసలు ఈ మెడిటేషన్‌లో చెప్పాలంటేనండి, ఈ సెషన్ కాదు, మనకి ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలు చెప్పుకున్నా అలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి నా వంతుగా నేను ధ్యానానికి ఎంతవరకు చెప్పగలుగుతానో, అంతవరకు చెప్తానండి. అయితే మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది మనకి సైన్స్‌లోనండి మనం భౌతిక ప్రపంచంలో చూసేదంతా కూడా సైన్సేనండి. యాక్చువల్‌గా సైన్స్ అంటాం. అంటే ఫిజిక్స్ అంటాం. కెమిస్ట్రీలు అంటాం. ఈ యాక్షన్‌కి రియాక్షన్ ఇస్తుంది అంటాం. ఈ యాసిడ్‌కి ఇది కలిపితే మనకి ఇలాంటిదో కలర్ వస్తుందని సూచిస్తాం. ఇది ఎలా జరుగుతుందండి? అలాగే అమ్మ కడుపులో ఈ బేబీ ఎలాగా రూపొందుతుంది? హార్ట్ ఎలా వస్తుంది? అసలు మనం చూసేదల్లా కూడా సైంటిఫిక్‌గా చూసుకుంటాం. అలాగే స్పిరిచ్యువల్‌గా చూసేది వేరేగా ఉంటుంది. సైంటిఫిక్‌గా చూసేది వేరేగా ఉంటుంది. మరి ఈ రెండింటికి ఎలా పొంతన కదులుతుంది? దీనికి మెడిటేషన్‌కి ఏంటి అసలు సంబంధం? అని మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు రకరకాల ఫిజిక్స్‌లొచ్చాయండి. క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. అలాగే దీని మీద రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతుందంటే ఈ సైన్స్ అనేది ఇంకా ఈ రీసెర్చుల్లో కొన్ని రీసెర్చ్‌లేంటంటే మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ప్రయోగాలు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీని ఎక్స్‌పెరిమెంటు చేస్తూ ఉంటే మైండ్ మీద, హార్ట్ మీద తర్వాత అవలా మైండ్ వేవ్స్ ఎలా జరుగుతున్నాయి, హార్ట్ బీట్స్ ఫంక్షన్స్ ఏంటి, ఇలాంటివన్నిటి మీద కూడా కాస్మిక్ ఎనర్జీ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా అలా సైంటిఫిక్‌గా సైంటిస్టులు ఒకటి ఒకటి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మనకి ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఇలా కొత్తగా వస్తున్నాయి కదా రీసెర్చెస్. మరి ఎలాగా ఇవన్నీ బయటికి కొన్ని వస్తున్నాయి. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ అనేవి రావలేకపోతున్నాయి. ఎందుకని ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ కూడా కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉంటున్నాయి. కొన్ని మనకి రిలీజియన్ వల్ల కూడా ఉంటున్నాయి. అంటే ఈ దానికిను ఈ సైన్స్‌కి తర్వాత ఈ రిలీజియన్స్‌కి, మెడిటేషన్‌కి ఏమి సంబంధము అని ఇవన్నీ కూడా ఒకటి ఒకటి తెలుసుకునే కొద్దీ దీనికి వాస్ట్ సిలబస్‌గా ఉంటుందండి ఇది. అయితే కొందరు మరి ఎలా అండి కొంతమందికి క్యాన్సరొస్తుంది. మరి కొందరేమంటారంటే హ్మ్, పూర్వజన్మల ఫలితం వల్ల పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నాడు. అందుకే వీళ్ళకి క్యాన్సర్ రూపంలో వచ్చింది అనడం జరుగుతుంది. మరి కొందరు మీరు ఆహారం అలవాట్లు, వ్యవహారాలు కొన్ని ఆహార పదార్థాల వల్ల మీకు ఈ వ్యాధుల రూపంలో వచ్చింది అని తెలియజేయడం జరుగుతుంది. కానీ మరి దీనికి ఆన్సర్ ఏంటండి సైంటిఫిక్‌గా ఎలా ఇస్తాము? మెడిటేషన్ ద్వారా ధ్యానం వల్ల ఎలా తెలుసుకోగలుగుతాము? అంటే దీనికి ఆన్సర్ ఏముంటుందంటే, వ్యాధి అనేది ఒక బాధ నుండి వచ్చిందని, ఒక వ్యధ నుండి ద్వారా వచ్చిందని బాధకి కారణమని చెప్తారు. అలాగే కొంతమంది భార్యలకి భర్త వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే పిల్లలకి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిల్లల వల్ల కూడా పేరెంట్స్‌కి రకరకాల బాధలు ఒకరి వల్ల ఒకళ్ళకి బాధలొస్తూ ఉంటాయి. అయితే ఈ బాధల నుండి వ్యాధి వచ్చిందని కొంతమందంటారు. మరి పిల్లలకొస్తాయి కదండీ! పిల్లలకి వ్యాధులొస్తున్నాయి కదా! అవెలా వస్తున్నాయి? అంటే వాళ్ళ మళ్ళీ అది థియరీ వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళు మరి ఏ బాధలు చెందారని ఎందుకొచ్చేసాయి పెద్దవాళ్ళకిలాగా? అలాగా ఒక థియరీ. అంటే అసలు యాక్చువల్‌గా ఈ ఆహ్, హ్మ్, లోతుగా బాగా అధ్యయనంలోకి వెళ్ళిపోతేనండి, అదే మన బాడీలో సెంటర్‌లో కాన్షియస్ సెంటర్ పాయింట్‌ని ఎవరైతే అవేక్ చేస్తారో వాళ్ళే ఆహ్, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాన్షియస్‌నెస్‌లో ఉండి ఎవరైతే బాడీలో సెంటర్ పాయింట్‌న కాన్షియస్ అవేక్ చేసుకుంటారో, ఎవరైతే దాన్ని అవేకెన్‌గా ఉంటారో, దాన్ని మేల్కొలుపుతారో, ఆ కాన్షియస్‌నెస్ పెరిగి వాళ్ళు ఎన్‌లైట్ అయ్యి అప్పుడు ఆహ్ వాళ్ళుండే ప్రదేశంలోనే భా అంటే వాళ్ళు ఉన్న భూమిని భారతదేశం అంటారు. అసలు ఈ భా అనే అక్షరం ఎలా పలికింది? అసలు భా అనే అక్షరం వచ్చింది, రా అనే అక్షరం వచ్చింది, తా అనే అక్షరం వచ్చింది. ఇవి భా అంటే మనం భరతమాత హ్మ్,
భారతం అంటాం కదండి, భరత మాత అని మన భూమిని అంటాం కదా. అలాగే భా అనే అంటే అక్షరం లైటు, కాంతి అని అర్థం అండి. అలాగే భా అనే అక్షరం భారతి అనే పేరుంది. భా అనే అక్షరంలో భాస్కరుడు ఉంటాడు. భాస్కరుడు అంటే లైట్ అన్నమాట. రా అంటే సెంటరు, తా అంటే కూడుకున్నది. అంటే సెంటర్ పాయింట్‌ని ఎవరైతే తన తన బాడీలో ఉన్న సెంటర్ పాయింట్‌ని ఎవరైతే వేకెన్ చేస్తారో, ఏ ప్రదేశంలో ఉంటారో వాళ్ళే భారత భూమిగా దీన్ని భారతదేశము అనే పేరు వచ్చింది అని చెప్పడానికి ఇదంతానండి. అంటే ఎవరైతే ఎన్‌లైట్‌మెంట్ అవుతారో వాళ్ళే ఇది వాడున్న ప్రదేశమే భారతదేశము అని అర్థం అన్నమాట. అయితే ఇవన్నీ ఏంటంటే పురాతనమైన గ్రంథాలలో ఉన్న ఒక మూలమండి ఇదంతా. అంటే భారతదేశంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు మనకి ఋషులు, మునులు అందరూ ఇచ్చారు. కొన్ని దేశస్థులు కూడా టిబేటియన్స్ వీళ్ళంతా కూడా దీని మీద ప్రూవ్ చేయగలిగారు. కానీ మన భారతదేశంలో ఇవన్నీ మొదలయ్యాయి. కానీ మన భారతదేశంలో కొన్ని బయటికి రాకుండా ఇవంతా కూడా కాల్చివేయడం జరిగింది. కొన్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోవడం జరిగింది. కాబట్టి మన ప్రాచీన విజ్ఞాన సంపద అంతా కూడా దాదాపుగా అంత మంచిటి విజ్ఞానం కూడా దోచుకోబడిపోయింది కాబట్టి, ఈ మెడిటేషన్ కానీ, ఈ సంస్కృతులు కానీ, ఈ తెలుసుకోవాల్సిన విషయాలు గానీ చెప్పేవాళ్ళు అప్పుడు ఉన్నారండి ఈళ్ళు. గౌతమ బుద్ధుడు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి సుశ్రుతులు అంటే వీళ్ళలో 2 రకాలు చెప్తారండి. సుశ్రుతుడు వీళ్ళంతా కూడా చరకుడు మనకి ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్‌లే. కానీ వీళ్ళందరూ కూడా మాస్టర్‌లేనండి. మన మన మెడిటేషన్ మాస్టర్‌లే వీళ్ళంతా. కాకపోతే గౌతమ బుద్ధుడికి కూడా సుశ్రుతుడు అనే ఒక జీవకుడు అనే ఒక ఆయన్ని ఈయనకి ఏంటి గౌతమ బుద్ధుడికి కూడా ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్, టీత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సుశ్రుతుడు వీళ్ళందరినీ కూడా ఏంటి డాక్టర్స్‌గా నియమించారనమాట. కాబట్టి వీళ్ళు వైద్యంలో ఉండడం వల్ల వీళ్ళందరినీ వేరు చేయడం జరిగి 2 రకాలుగా విడిపోవడం జరిగింది. అంటే గౌతమ బుద్ధుడు మెడిటేషన్‌కి అని, ఈ సుశ్రుతుడు వీడు చరకుడు వీళ్ళందరూ కూడా మన ఏంటి వైద్యులే అని మనకి టాక్ వచ్చింది. కానీ వీళ్ళంతా కూడా హైయెస్ట్ పవర్స్ ఉన్న ఒక మెడిటేటర్సేనండి వీళ్ళంతా. అయితే ఈ మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేశారండి. సైన్స్‌కి, మెడిటేషన్‌కి ఏమిటి సంబంధం అని అంటాం కాబట్టి, బాగా అర్థం చేసుకొని కొంచెం లోతుగా ఈ టాపిక్స్ అన్నీ చెప్పే ముందు కొంచెం లోతుగా బాగా మూలాల్లోకి వెళ్ళడం వల్ల బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇవన్నీ. అయితే మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్ చేశారు కాబట్టి, అసలు మన బాడీలో ఫస్ట్ అమ్మ కడుపులో పడినప్పుడు ఫస్ట్ హార్టే మనకి ఫస్టు ఏర్పడడం, తర్వాత అవయవాలు ఏర్పడుతుందండి. తర్వాత హార్టు నుంచి అదే ఏది పుట్టింది, ఎలా పుట్టింది అనేది కూడా ఎవరు కూడా ఎవరు కూడా ఈ దీన్ని నిరూపించలేకపోయారనమాట. అయితే ఇలాగా వచ్చినవన్నీ కూడా అసలు మనం ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించుకుంటూ ఇలా సైంటిఫిక్‌గా వెళుతూ ఉండగా, అసలు ధ్యానం చేస్తే రోగాలు పోతాయా అని కొంతమంది. అంటే ఎప్పుడైతే రోగాలు పోతాయా అని మనం చెప్పాలి అంటే ఎలా చెబుతాము? ఎక్స్‌పీరియన్స్ చేయాలి కదండీ ఫస్ట్. ముందు మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకి పరీక్షలు చదువుకోవాలి. ఎలా అయిపోతాం, లేకపోతే ఇది రాలేదు, మనకి అది రాలేదు, ఇది లేదు అని ఎప్పుడు కూడా చిన్న పిల్లల్లో వాళ్ళకి టెన్షనే, పెద్ద పిల్లలకి వాళ్ళకి టెన్షనే. కాబట్టి ఎలా మనం దీన్ని తెలియజేసుకుంటాం అంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే మనకొక ఎనర్జీ కావాలి. ఎలా వస్తుంది? ఫస్ట్ తపన ఉండాలి. ఇది చేయాలి, ఇది తెలుసుకోవాలని ఫస్ట్ తపన ఉండాలి. అయితే ధ్యానం చేస్తే రోగాలు పోతాయా అని కొందరు అడిగారండి. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఎనర్జీ అంటే ఏమిటో తెలుసుకోవాలి ఫస్టు. అలాగే దాన్ని తెలుసుకోవాలన్న తపన ఉండాలి. అలాగే స్పిరిచ్యువల్ జర్నీలో చేసేటప్పుడు ఫస్ట్ మనం అవేక్ అయి ఉండాలి.
అలాగే వెళ్ళినప్పుడు అలా సైంటిఫిక్ రీజన్స్తో వెళుతూ ఉంటారు కాబట్టి ముందు లాజికల్ మైండ్తో ఆలోచిస్తూనే ఉంటారు. చాలామంది మనం ఎంత చెప్పినా చూడండి దీన్ని లాజిక్గా ఇది అవుతుందా అవదా అనుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఈ పిరమిడ్లో మనకి పిరమిడ్ అంటే ఏమిటి, ఆ తర్వాత ఈ స్వాధ్యాయనం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం ఏంటి, ఈ రీసెర్చ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇది వ్యాస్ట్ సిలబస్గా ఉంది కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీ ఏంటి, స్పిరిచువల్ జర్నీ అంటే ఎలా జరుగుతుంది అని ఒక సబ్జెక్ట్ మనం చిన్న టాపిక్ తీసుకున్నప్పుడు మనం ఈ స్వాధ్యాయనంలో ఏం చేస్తామంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బుక్ చదువుతూ ఉండడం వల్ల మనకి ఇవన్నీ తెలుసుకోగలుగుతూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే కొత్తగా సెషన్స్ జాయిన్ అవుతారో కొంచెం అర్థం చేసుకుంటూ వెళుతూ ఉంటే పాత పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా కొంచెం అవగాహన ఉంటుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం గురించి చెప్తున్నానండి. వాళ్ళు ఏంటంటే కొంచెం ఫస్ట్ ఇవంతా కూడా తెలుసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఈ లాజికల్ మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ ఫస్ట్ మన ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఒక టాపిక్ వైజ్గా చెప్తానండి. ఇది చెప్పడంలో ఇంకా చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను మళ్ళీ తీసుకున్నప్పుడు నేను దీన్ని బాగా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను విత్ ఎగ్జాంపుల్స్. కానీ ఇప్పుడేంటంటే దీనికి సంబంధించిన ఓవరాల్‌గా అసలు స్పిరిచువల్ సైన్స్ అంటే దీనికి ఏమిటి అనేది నేను చెప్పగలుగుతానండి. అంటే ఈ స్పిరిచువల్ జర్నీలో చేసేటప్పుడు, స్పిరిచువల్ జర్నీలోకి వెళ్ళినప్పుడు మనకు ఆ థాట్ వచ్చినప్పుడు అసలు ఈ సైంటిఫిక్‌గా రీజన్స్ ఏంటి? అలాగే పిరమిడ్ అంటే ఏంటి? పిరమిడ్ ద్వారా ఎలా ఎనర్జీ వస్తుంది? అలాగే ఈ ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా రీసెర్చ్ చేసి తెలుసుకున్నప్పుడు ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల అసలు ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ముందు జ్ఞానం వస్తుంది. జ్ఞానం తర్వాత ముక్తొస్తుంది. అలా ఆ తర్వాత ఆహ్, జ్ఞానం సంపాదించిన తర్వాత ముక్తి కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది అంటే ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్లేనండి. ఎక్కువగా స్పిరిచువల్ సైన్స్‌ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడే సఫరింగ్ అనేవి నెమ్మదిగా సఫర్ ఏమేమైతే అవుతున్నామో, ఆ సఫరింగ్ విషయాలన్నీ కూడా బయటకొచ్చేస్తాం. అలాగే ధ్యానం చేసేటప్పుడు కాన్షియస్‌నెస్ పెరిగి, అప్పుడు మనకి చివరికి ఏం తెలుసుకుంటామంటే ఫస్ట్ ఆత్మని తెలుసుకుంటాం. తర్వాత ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు, అప్పుడు ఏ బాధంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా సరే, మన ఇంట్లో ఏం జరిగినా సరే, ఏ బాధ కలిగినా సరే, మనకి చివరికి ఆత్మకి చావు లేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ చావు లేదు. వేరే వేరే జన్మ తీసుకున్నారు, లేదు వేరే చేరారని అనుకుంటాం తప్ప, మనం ఎప్పుడు దుఃఖం లేకుండా ఉంటాం ఫస్టు. అలాగే ధ్యానం వల్ల అలా మనలో మంచి ఎనర్జీ ప్రవేశిస్తుంది కదండీ! దానివల్ల దుఃఖం ఉండదు. ఆ ఎనర్జీ ద్వారా మన ఫ్రీక్వెన్సీ పెరిగి బాడీలో నెమ్మదిగా హీలింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. మనకు ఆత్మజ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. ఏం కావాలంటే అది అప్పుడు మనకి ఆహ్, ధనం కావాలంటే ధనం వస్తుంది. కోరిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇవన్నీ ఎలా వస్తాయంటే మన ఎక్స్‌పీరియన్స్ ద్వారా, ఇలా సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయనం ద్వారా, ఎక్కువగా ధ్యానం ద్వారానే మనకి మంచి మంచి అంటే టెక్నికల్‌గా ఈ వేరే ఆలోచించకుండా మనకి ఇవంతా కూడా నాలెడ్జ్ అనేది మనం ఈ సైన్స్‌కి దీనికి ఏంటి సంబంధం అనుకుంటూ మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా సరే ముందు మనం దాని మీద విల్ పెంచుకుంటూ ఉంటే వెళ్తూ ఉంటాం. అలాగే సంకల్పం ద్వారా పెరుగుతూ ఉంటుందిది. అలాగే స్ట్రాంగ్ అవుతుంది. ధ్యానంతో ఏం కావాలంటే అది హెల్త్ కావాలంటే హెల్త్ వస్తుంది. వెల్త్ కావాలంటే వెల్త్ వస్తుంది. ఇది ఎలా వస్తుందో కూడా నేను ఒకటి చిన్నది చెప్తానండి మళ్ళీ. అలాగే ధ్యానంలో ఇప్పుడు మీరు కడతాలన్నారు కదండీ! దాంట్లో కూడా ధ్యానం చేస్తారు. అలాగే పిరమిడ్ ఎనర్జీతో రీసెర్చ్‌లు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన రీసెర్చెస్ అన్నీ కూడా ఈ కట్టాల్లో జరుగుతున్నాయని చెప్పారు. అలాగే స్పిరిచువల్ సైన్స్ గురించి, స్వాధ్యాయనం గురించి, సజ్జన సాంగత్యం గురించి ఇవన్నీ కూడా ఈ కట్టాల్లో ఈ పిరమిడ్ క్షేత్రంలో ఇవన్నీ కూడా చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి స్వాధ్యాయనంలో ప్రతి పిరమిడ్ మాస్టరు రాసిన బుక్కు మనం చదవాలి. అప్పుడు మనకు నాలెడ్జ్ వస్తుంది. ఎంతసేపు చెప్పుకుంటాం. కానీ ఇది చెప్పుకున్నదా కాకుండా చక్కగా అవన్నీ తీసుకొని ఒక్కొక్క టాపిక్ మనం సెలెక్ట్ చేసుకొని చదువుకుంటూ ఉంటే దీనికి అప్పుడు పొంతన కుదురుతుందండి. ఎంత చెప్పుకున్నా మనం
ముందు ఎక్స్పీరియన్స్ చేయాలి. చదవడం, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి ఇవన్నీ కూడా బాధపడుతూ ఉంటాయి. అలా ప్రతి మాస్టర్ బుక్కు చదివి వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సుంటుంది. అలాగే సజ్జన సాంగత్యం ద్వారా ఏమొస్తుందంటే మనకి తెలిసింది ఎదటి వాళ్ళకి చెప్తాం. వాళ్ళు మనకు చెప్తారు. మీరు మాకు చెప్తారు. మేము మీకు చెప్తాం కాబట్టి దానివల్ల మనం నేర్చుకుంటాం. జ్ఞాన సమాచారం షేర్ చేసుకుంటాం. దానివల్ల ఇంకా ఎక్స్‌పీరియన్సెస్ పెరుగుతాయి. దానివల్ల మనకి ఏం టాపిక్ తెలుసుకోగలుగుతామో అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. అలాగే ధ్యానం చేసినప్పుడు సైంటిఫిక్‌గా ఎటువంటి మార్పులొస్తాయి? వేరే కంట్రీస్‌లో కూడా ఇవి సైంటిఫిక్‌గా ఎలాగ వస్తాయి మార్పులు అని వాళ్ళు రీసెర్చ్ కూడా చేశారండి. ధ్యానం చేసిన తర్వాత మైండ్ ఎలా ఉంది? ధ్యానం చేయకముందు మైండ్ ఎలా ఉంది? వాళ్ళు చూస్తారు. అలాగే వేరే వేరే కంట్రీస్ కూడా ఈ స్పిరిచ్యువల్ మూవీస్ చేస్తున్నారు. అలాగే షోస్ చేస్తున్నారు. రిసెర్చ్‌లు వచ్చాయి. కాబట్టి కొంతమంది చూడండి బాగా డిప్రెస్ అయిపోయి ఉంటారు. వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. ఇంత ధ్యానం చెప్తున్నారు. మాస్టర్స్ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఉంటాయి. టీవీలుంటాయి. ఇయన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఫోన్‌లుంటాయి. రకరకాల అన్ని రకాలు ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ కొన్ని లోన్‌లీగా ఉంటారు. వాళ్ళు తక్కువ టైంలోనే ధ్యానం చేసి 1కి 2 సార్లు అలాగా కళ్ళు తెరిచి చేశాక వాళ్ళకి మొత్తం ఇదంతా కూడా ఒకటిగా కనిపించడం అనేది జరిగిందండి. చాలామంది ఎక్స్‌పీరియన్స్ ద్వారా. అంటే మనము వాళ్ళు ధ్యానం చేయకముందు ఒకలా అనిపించి ధ్యానం చేసిన తర్వాత మనము వాళ్ళు ఒక్కటే అనిపించడం జరిగింది. కాబట్టి మోర్ ఎనర్జీ వాళ్ళకి వచ్చిందని ప్రూవ్ చేయబడింది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అంటే అంతా మనకు అయినప్పుడు అంత ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు ఇంకా ఎవరినో తిట్టాలని గాని ఏమి అనిపించకపోవడం ఇవన్నీ కూడా ప్రూవ్ అవ్వడం జరిగిందండి. అలాగే కొంతమంది ఎక్స్‌పీరియన్స్ తెలపడం ద్వారా చెప్పగలిగారు. అంటే వాళ్ళకి ధ్యానంలో ఇదంతా కూడా ఎనర్జీ కనెక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళు ఇలా జరిగింది. కొంతమంది ఏడ్చుకుంటూ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగిందని చెప్పడం జరిగింది. అంటే ఈ పనులన్నీ ఎలా అవుతున్నాయి? ఏంటి? అనేవన్నీ కూడా రిసెర్చ్‌లో ఇవన్నీ తేలాయన్నమాటండి. అంటే మన బ్రెయిన్ కూడా ధ్యానం వల్ల చేంజ్ చేస్తుందని వాళ్ళు రిసెర్చ్‌లో చెప్పబడింది. అంటే మన బ్రెయిన్‌లో రైట్ లోబు ఏంటి లెఫ్ట్ లోబ్స్ ఇవి ఉంటాయి కదండీ! ఈ లోబ్స్‌లో మార్పొచ్చిందనమాట ఫస్ట్ ధ్యానం చేయడం వల్ల. అలాగే ఫీలింగ్స్ ఏమైతే క్రయింగ్ ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా బాధలు ఏవైతే ఉన్నాయో పీస్‌ఫుల్ చేయడం, కామ్ చేయడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది రిసెర్చ్ ద్వారా. ఎలా జరుగుతుందంటే ధ్యానము చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ లోన్‌లీగా ఫీల్ అవుతా ఉంటారు. అది చేసిన తర్వాత వాళ్ళల్లో ఉన్న ఈ బ్రెయిన్‌లో స్కాన్ చేస్తే ఈ పెరిటల్ లోబ్స్ అనేవి చాలా కామ్‌గా కనిపించాయి. ధ్యానం చేయడానికి ముందు ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉందని తెలియజేశారనమాట. కాబట్టి ఈ మెడిటేషన్ అంతా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయగలిగిందండి. ఇది ఎక్కడైనా సరే యూనివర్సల్ ట్రూత్ అనమాట ఇంకా. మనం ఎప్పుడూ కూడా దీన్ని ఇంకా తప్పు పట్టడానికి లేదు. ఎక్కడా భయపడడానికి కూడా లేదు. అలాగే ఎప్పుడైతే స్పిరిచ్యువల్‌లో ఎంటర్ అవుతామో, ధ్యానం చేస్తామో, అప్పుడు స్పిరిచ్యువాలిటీ కూడా సైన్స్‌ని అర్థం చేసుకోవడం వల్ల మనకి ధ్యానం చేస్తే రోగాలు పోతూ ఉంటాయి. అంటే కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకేంటంటే, కొంచెం ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ పద్ధతులన్నీ కొత్తగా ఉంటాయి. ఏమిటి అనిపించొచ్చు. దాన్ని ఇక్కడే గివ్ అప్ చేసామనుకోండి, మనం దాన్ని స్టాప్ చేయగలుగుతారు కొంతమంది. కానీ కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడే మనం ఏం చేయాలంటే దీన్ని ఏమిటి అని తెలుసుకోవడం, ఎందుకు ఏమిటి అలా ఆలోచించగలగడం చేస్తే అప్పుడు ఈ సైన్స్‌కున్న మనకి అర్థం కూడా తెలుస్తూ ఉంటుందని చెప్పబడిందండి. అలాగే ఈ ధ్యానం గురించి శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయి అసలు? ఇక్కడ 2 రకాల శాస్త్రీయ పరిశోధనలు జరిగాయండి. ఎలా అంటే కొంతమందిని ర్యాండమ్‌గా 2 గ్రూపులుగా విభజించారు. వాళ్ళు పరిశోధించారనమాట సైంటిఫిక్‌గా. అయితే వాళ్ళు మెడికల్‌గా ప్రయోగం చేసి అంటే ఫస్ట్ 2 గ్రూప్స్‌గా డివైడ్ చేసి వీళ్ళని ర్యాండమ్‌గా పరీక్షను చేస్తే మొదటి గ్రూప్ ధ్యానం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు? తర్వాత చేయని వాళ్ళు వీళ్ళ స్కాన్ చేసి చూస్తే వీళ్ళ బ్రెయిన్స్ గాని ఇవి గాని
ఎలా ఉన్నాయి, వీళ్ళ మాట తీరు ఎలా ఉంది, పద్ధతి ఉంది, ఓవరాల్గా ఎలా ఉంది అని వీళ్ళు పోల్చి చూసి ఒక విధానం అలా రీసెర్చ్ చేయడం జరిగింది. మళ్ళీ కొంతమంది మనకి టెస్టులు పెడుతూ ఉంటారు. ప్రయోగ ఫలితాలు ఎలా ఉన్నాయి, విశ్వసనీయత ఎలా ఉందని చెప్పి వాళ్ళకి టెస్ట్ పెట్టడం వల్ల నిష్పక్షపాతంగా ప్రయోగాల ద్వారా విశ్వసనీయత పెరుగుతుందని వాళ్ళకొక చెక్ లిస్ట్ ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకి ప్రయోగాలు చేశారు. ఇది అధ్యయనం చేశారనమాట అండి. ఇంకా ఎలా అంటే వ్యక్తిగత అభిప్రాయాలు అడిగారు. మీకు బాగుందా, బాగాలేదా, ఎలా ఉంది అని మామూలుగా మీ అభిప్రాయం చెప్పండి అంటే అలా కూడా కొంతమంది బాగుంటే బాగుందని, లేకపోతే ఎలా ఉందో వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. కొంతమంది అయితే ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుపడుతుందని ఆబ్జెక్టివ్ టైప్లో కూడా అడిగితే నిష్పక్షపాతమైన వాస్తవికత ఆధారంగా ఇవన్నీ కూడా నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందండి వీళ్ళకి. అయితే ధ్యానం తర్వాత మెదడు తాలూకా స్కిల్స్ మెరుగుపడ్డాయా లేదా ఇవి కూడా టెస్టులు చేయడం జరిగింది. అయితేనండి ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు కదండి. అయితే ఇది ఎవరు చేయగలుగుతారంటే కుల, మత, ప్రాంత భేదం లేకుండా ఎవరైనా సరే చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. అయితే దీనికి ఎలాగా ఒక సాధన, ఇప్పుడు రకరకాల మెడిటేషన్ పద్ధతులు కానీ ఏమేం జరుగుతాయనే నాడులు కానీ ఇవన్నీ కూడా ఇది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి నేను అంత ఎక్కువగా తీసుకోలేదండి. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈశ్వరుడు చేసే ఓంకారం ఉంటుంది. ఓంకారం 21 టైమ్స్ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఓంకారం చేయమంటారు కదా. అది ఒక 108 సార్లు మనం గనక, ఇది ఎవరైనా చేయొచ్చండి, దీనికి ఏమీ భేదం లేదు. అయితే మనం మనుషులన్నిటిలో కల్లా మాట్లాడగలిగే జంతువు ఏంటంటే మనం కూడా జంతువులమే కాబట్టి మాట్లాడగలిగేది మనం జంతువులం. అయితే మనం మాట్లాడి ఎక్స్ప్రెస్ చేస్తాం, మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ కుక్కలు ఉన్నాయనుకోండి తోక ఊపుతాయి, లేకపోతే మరుగుతాయి. కానీ వాటికి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేవు. కానీ ఈ మనుషుల్లో కల్లా కొంచెం ఉత్తమమైన వాడు జంతువైనా కానీ ఫస్ట్ మనకి ఏం నేర్పించాలంటే ఎలా మాట్లాడాలి. ఫస్ట్ చిన్నపిల్లప్పటి నుంచి నేర్చుకోవాలండి. ఫస్ట్ ఏమని నేర్చుకోవాలంటే, ఇది నేను ఓంకారం ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పడానికి ముందు చెప్తున్నానండి. ఇది చిన్నపిల్లలు ఫస్ట్ అసలు ఎలాగా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ప్రాపర్గా నేర్పించుకుంటే అప్పుడు ఈ చాలా మంది ఏంటి ఊరికే జాబ్స్ చేసేయాలి, లేకపోతే ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి అని ఊరికే టెన్షన్ తప్ప ఫస్ట్ ముందు ప్రాపర్గా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా కామ్గా ఎలా పద్ధతి, ఎలాగా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఫస్ట్ ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఇవి కొంచెం కొంచెంగా తప్పనిసరిగా నేర్పిస్తే వాళ్ళకి ఇక్కడ వోకల్ కార్డ్స్ మీద ఇంప్రెషన్ పడుతుంది. దానివల్ల దానికి బ్రెయిన్కి, నెర్వ్స్కి, మనకున్న ఈ నాడులన్నిటికీ కూడా ఒకదానికొకటి లింకప్స్ ఉంటాయి కదండి. మనకి చక్రాస్ ఉంటాయి కదా, మనం ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కదా. ఇవి మనం పెద్దదిగిన తర్వాత నేర్చుకుంటున్నాం. అదే చిన్నప్పటి నుంచి కూడా ఇలా నేర్చుకుంటూ ఉంటే ఇదంతా ప్రభావితం చెంది వాళ్ళల్లో కూడా మార్పులు వచ్చి ఫస్ట్ ఈ బ్రీతింగ్లో, ఫస్ట్ వోకల్ కార్డ్స్లో ఎక్కడ ఎలాగా దీన్ని మనం మాట్లాడుతున్నాం, లిప్స్ కానీ టంగ్ కానీ ఇవన్నీ కదులుతున్నాయి. తర్వాత లోపల నుంచి మన బ్రెయిన్కి ఎలా న్యూరో కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి పంచేంద్రియాలు ఉంటాయి కదండి. ఇవన్నీ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటాయి కదా, మనకి న్యూరాన్స్తోని బాడీ అంతా కనెక్ట్ అయి ఉంటుంది కదా. అప్పుడు ఇవి ఎక్కడ వోకల్ కార్డ్స్ కనెక్ట్ అవుతాయి, ఎక్కడ ఈ వర్డ్స్ కనెక్ట్ అవుతాయి, ఇది ఒక గాలి బంధించే ప్రదేశం ఎక్కడ ఉంటుంది అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట అండి.
అది చర్నింగ్ చేయడం వల్ల మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. 108 సార్లు ఇలా ఓంకారం ఎవరికి నచ్చిన మంత్రం వాళ్ళు చెప్పుకుంటూ ఓం నమస్వాయ అనుకోవచ్చు, ఓం అనే అనుకోవచ్చు. ఎరుగుతో ఉండి మనకి పలకడం వల్ల ఇది ఎక్కడ గాలి బంధింపబడుతుంది, ఎక్కడ వోకల్ కార్డ్స్ తెరుచుకుంటున్నాయి, ఎక్కడ ఎలా ఉంటుంది, ఇదంతా కాన్సన్ట్రేషన్ అయ్యి ఈ మంత్రం ఎలా వస్తుంది, ఎలా స్టోర్ అవుతుంది, ఎలా పలకగలుగుతున్నాము, ఇవన్నీ కూడా స్ఫురణలో ఎరుకుకు వచ్చేదాకా ప్రశాంతంగా అలా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం వల్ల అసలు ఫస్ట్లో చాలా టఫ్గా కష్టంగా ఉండేదల్లా పోను మెడిటేషన్లో థ్రోట్కి అది కనెక్ట్ అవుతుంది అనమాట అండి. ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ ఈ శ్వాస అనేది ఎక్కడ బంధింపబడుతుంది, ఎక్కడ చర్నింగ్ అవుతుంది, అంటే మనం దాన్ని చర్నింగ్ చేసి దాన్ని మనం చేయొచ్చు కూడా అన్నమాట. అయితే ఇవన్నీ తెలుస్తాయి. ఈ ఓం నమ శివాయ ఏదో ఒక మంత్రం మనం ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా ఫస్ట్ మంత్రం బ్రీతింగ్తో స్టార్ట్ అవుతుంది. అది అలాగే బ్రీతింగ్ చేయడం వల్ల ఏ పేరైనా ఏ మంత్రమైనా సరే మనకి ఫస్ట్ మంత్రం పలకడం వల్ల ఎనర్జీ అంతా ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఎరుకతో ప్రాక్టీస్ వల్ల మనం కనుగొనాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఇలా బ్రీతింగ్ని ఒకసారి చేసి ఆపడం వల్ల అలా లోపల ఉన్న శ్వాస అంతా ఒక చోట చర్నింగ్ చేయబడుతుంది, తిరుగుతూ కాన్సన్ట్రేషన్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు కావలసిన ప్రాంతానికి ఈ మంత్ర ప్రభావం వెళుతుంది అనమాట. మనం ఎక్కడైతే ఒక మంత్రం అప్పుడు మనకి అదొక బాణంలా తయారైపోతుంది. ఆ వోకల్ కార్డ్స్ నుండి వచ్చేది, బ్రెయిన్ నుండి వచ్చేది, ఈ శ్వాస ద్వారా వచ్చేది అంతా ఎక్కడ అవుతుందని మనకు మనమే ప్రశాంతంగా ఆలోచించుకోవాలి, కామ్ చేసుకొని. అప్పుడు ఇది ఒక మంత్రం సిద్ధించి ఒక బాణంలా తయారవుతుంది. ఆ బాణంలాగా అప్పుడు ఎప్పుడైతే మనకి గ్రిప్ వస్తుందో అప్పుడు వెంటనే అది ఒక సిద్ధి కింద మారిపోతుంది అనమాట. ఈ బ్రీత్ మారిపోయి దీన్ని ఎలా వాడాలంటే మనం అలా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరికైనా మన మనస్ఫూర్తిగా వాళ్ళు ఎవరికో పెళ్లి కాలేదు, అవ్వాలి అని మన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆలోచన వాళ్ళకి తదాస్తు మంత్రం కింద పనిచేస్తుందండి. అలా జరగాలంటే లోపలంతా కూడా ముందు పొటెన్షియల్ ఎనర్జీ అంతా మనకి, అంటే స్థితిశక్తి గతిశక్తి అంటారు. గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీగా మారి అప్పుడు ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్స్లో చాలా ఉన్నాయండి. చెప్పాలంటే ఇంకా చాలా చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది ఇందులో. లోపల మనకి చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశం అండి ఇది. అయితే ఈ ఎక్స్పీరియన్సెస్ ఎవరి కాళ్ళు ఓన్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంది. ఈ ఎనర్జీ అంతా ఎక్కడ సెటిల్ అవుతుందో చూసుకొని మనం అక్కడ నుండి మంత్రాన్ని మనకి గొంతులోకి వస్తుంది అనమాట అండి. అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అయితే మనకి సైన్స్, స్పిరిచువాలిటీ అంటూ ఉంటారు. ఏదైనా సరే మనం ధ్యానం ద్వారానే సాధ్యమని ప్రూవ్ చేయగలబడింది. తర్వాత మనకులో ఉన్న చక్రాలన్నీ కూడా చూడండి, లమ్ అని మనం పలుకుతాం. మనకున్న మామూలుగా అక్షరాలనే లమ్ అని. అలా మూలాధార యాక్టివేట్ అవుతుంది. ఎలా అంటే మనకి మనం స్ట్రాంగ్ అవడానికి, మనలో ఉన్న భయాలు పోవడానికి ఈ లమ్ అనే అక్షరం పనిచేస్తూ ఉంటుంది. అలాగే స్వాధిష్టానంలో ఉన్న వమ్ అని పలుకుతూ ఉంటాం. అది ఎలా పలుకుతూ ఉంటాము అంటే మన ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం చేయగలుగుతాం. అలాగే మణిపుర చక్రంలో రమ్ అనేవి నావెల్లోంచి వస్తూ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయగలిగితే మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఒకే రోజులో తెలియవు కదండి. ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ కూడా మనకు మనమే రీసెర్చర్స్ కూడా అయిపోవచ్చు. అంత లీనమైపోతూ ఉంటాయి. ఒక అరగంట కానీ, ఒక గంట కానీ, పావు గంటలోనే మనకి తెలిసిపోతూ ఉంటుంది దాని రిజల్ట్. ఒక 10 మినిట్స్లో కొంతమందికి దాని రిజల్ట్ తెలవచ్చు. అలాగే నాహత చక్రంలో ఎం అనే అక్షరం హార్ట్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. అలాగే విశుద్ధి చక్రం హమ్ అనే అక్షరం మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో మనకి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడినవి. అలాగే బ్రుకెట్లో థర్డ్ ఐలో కూడా ఓం అనే అక్షరం మనం పలుకుతాం. అలాగే సహస్రాదాలు ఓం అనే అక్షరం పలుకుతూ చేస్తూ ఉంటాం. అలాగే మనకి తత్వాలు ఉన్నాయి. ఈ తత్వాలన్నీ కూడా ముద్రాస్ చెప్పారు సార్ వాళ్ళంతా. ఈ ముద్రాస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసే ముద్రాసే. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి
మహాతర్ ఫౌండేషన్ లో సార్ రంగనాథ్ సార్ చెప్పినవన్నీ ముద్రాస్ ఒకసారి చూస్తే ఆ చక్కగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. మనకి కూడా రోగాలను నయం చేసుకోవచ్చు. మన బాడీలో ఉన్న అన్ని చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. బటన్ అనేది అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుందని, అలాగే చూపుడు వేలు వాయుతత్వాన్ని కలిగి ఉంటుందని, మధ్య వేలు ఆకాశ తత్వాన్ని కలిగి ఉందని, అలాగే ఉంగరం వేలు పృథ్వీ తత్వాన్ని, చిటికన వేలు జలతత్వాన్ని కలిగి ఉన్నాయని, ఇంకా పంచ ప్రాణాల గురించి చెప్పారు. ఇవన్నీ కూడా మన శరీరంలో ప్రతిదీ కూడా సైన్సే కదండి. సైన్స్కి ఇప్పుడు అలాగే మనలో కోశాలు చెప్పారు, అన్నమయ కోశం గురించి చెప్పారు. శరీరానికి ఎక్సర్సైజ్ ఇస్తూ ఉంటే అన్నమయ కోసమే యాక్టివేట్ అవుతుందని. మామూలుగా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటాం, మామూలుగా వ్యాయామం చేస్తే మంచిదే అనుకుంటాం. కానీ దానికి దీనికి రిలేషన్ ఉంది కదండి మరి. అన్నమయ కోశం ద్వారా శరీరానికి ఎక్సర్సైజ్ అందుతూ ఉంటుంది. అలాగే ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణమయ కోసం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనోమయ కోసం మనసు ఉల్లాసంగా ఉంచడం కోసం ధ్యానం చేస్తాము. థాట్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి వెళ్ళిపోతాయి. చాలా యాక్టివేట్‌గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు, 50 మినిట్స్ ఎన్ని నిమిషాలు చేసినా మన మనసు ప్రధానం. అన్నీ కూడా బుద్ధి ప్రధానం. ఏదో ఒకటే మన బాడీలో ఉంచుకోవాలి. అన్నీ అనవసరం చెత్త తొలగించుకోవాలి. ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ ఉంటే మనంతట మనకే వచ్చేస్తదండి. తలా తర్వాత విజ్ఞానమయ కోసంని యాక్టివేట్ చేసుకుంటే మన నాలెడ్జ్ పెంచుకుంటాం. నాలెడ్జ్ పెంచుకోవడానికి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి, అలాగే మనం మననం చేసుకోవడానికి, పఠనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆనందమయ కోసం అని ఇవన్నీ కూడా అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానం కోసం ఇవన్నీ కూడా యాక్టివేట్‌లో ఉంటే మనకి ఆనందమయ కోసం అనేది వస్తుంది. దాని ద్వారా మనకి హెల్త్ బావుంటుంది. ఎలా నాడులు శుద్ధవుతాయి, ఎలా ఆరోగ్యం శుద్ధవుతుంది, ఎలా అవుతున్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రూవ్ అయ్యినియి. ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకన్నీ స్వాధ్యాయనంలో బుక్కుల ద్వారా తెలుసుకోవడం. మనకి మన ఫౌండేషన్‌లో ఉన్న యూట్యూబ్ చూస్తే వీడియోస్ చూస్తే చాలామంది అనుభవాలు షేర్ చేస్తారు. ఆ అనుభవాల ద్వారా చేసుకోవచ్చు. మనమే కాదండి ఇతర దేశాల వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అలాగే మనకి ఇంట్లో చిన్న చిట్కాలు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. కానీ మన అందరం కూడా ఇంటికి ఏంటి పసుపు వాడతాం. మరి వాడుతున్నామంటే దానికి ఎవరైనా వాడతాం. ఎందుకు వాడతాం? రుచి కోసం వాడతాం. ఆరోగ్యం మనకి శ్వాస వ్యవస్థ బావుంటుందని. పాలల్లో పసుపేసుకుంటారు దగ్గు రాకుండా, కఫం ఇవన్నీ తగ్గడం కోసం తాగుతారు. గడపలకి పసుపు రాసుకుంటారు శుభము. మామిడి కొమ్మలు కట్టుకుంటాం మామూలుగా శుభం అని చెప్పి. దీని సైంటిఫిక్‌గా ఏంటి క్రిములు, కీటకాలు మన ఇంట్లోకి రావని. అలాగే బాణాసంచాలు కాలుస్తారు క్రిములు, కీటకాలు పోతాయని. అలాగా ప్రతీదీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యమైన ఎంతోమంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం గారు. ఇంకా వివరంగా చెప్పగలుగుతాను. ఇంకా విత్ ఎగ్జాంపుల్స్, ప్రూఫ్స్‌ను. స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రము అనే దానికి మన ధ్యానానికి ఏంటి అది ఎలా ఉంటుంది అని చక్కగా వివరించారు. మీకైతే పాపం నిన్ననే తీసుకున్నారు, టైం అయితే ఎక్కువ లేదు, అయినా కానీ సుమారుగా సబ్జెక్ట్ సేకరించారండి. ఇంకొకటి ముందు మీరు క్లాస్ తీసుకున్నప్పుడు చెప్పేదానికి అంతా చదువుతూ చెప్పడం జరిగేది. ఇప్పుడు అలా కాదు, జస్ట్ అలా చూసి మీరు వివరిస్తున్నారు. అంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఈ ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఇంప్రూవ్మెంట్ ఉంది. సబ్జెక్ట్ కూడా బాగా సేకరించారు. నిన్న విషయం తెలిసినా కూడా మీకు క్లాస్ గురించి చాలా చక్కగా వివరించారు. చాలా సబ్జెక్ట్ గ్యాదర్ చేశారండి. చాలా బాగా యాక్చువల్‌గా ఒక చెప్పారు. హాఫ్ అన్ అవర్‌లో చేశాను మేడం. నాకు కొంచెం ఆఫీస్ పని ఉండడం, ఉమ్, నేను చాలా లేట్‌గా రావడం, ఉమ్, మధ్యలో మధ్యలో ఏవో కొంచెం పనులుండడం. ఒక ఉమ్. హాఫ్ అన్ అవర్‌లో కొంచెం ఒక 1 అవర్‌లో నేను బాగా సేకరించారు. తక్కువ టైంలోనే కొంచెం అంటే ఇంకా బెటర్‌గా చెప్పాలి. పర్వాలేదు. ఒక మీకున్న ఈ కొంచెం టైంలోనే
మీరు తీసుకొని రావడం, ఇంత సబ్జెక్టు చెప్పడం అనేది చాలా మంచిగా ఉందండి. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చేస్తూ ఉండే ఈ ధ్యానం అనేది ఆధ్యాత్మిక శాస్త్రము. భౌతిక శాస్త్రానికి దీనికి ఏంటి రిలేషన్, ఏంటి అది ఏంటి ఇది ఏంటి అనేది చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ ఇస్తాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. లలితా మేడం గారికి వందనాలు, సుజిత మేడం గారికి మా యొక్క అభినందనలు. ఎట్లాగైనా మా యొక్క డిపార్ట్మెంటే కదా ఆమె, అభినందనలు. చాలా తక్కువ సమయంలోనే, కేవలం 2 నెలల సమయంలోనే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మేడం గారిలో. చాలా చక్కగా. మేడం గారు, మేము కూడా టీచర్ గా ఉండేసి రిటైర్డ్ అయినాం మేడం. మాది నెల్లూరు జిల్లా మేడం. కాబట్టి మన టీచర్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే మీరు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయిపోయినారు మేడం. అప్పుడే ఇంకా మీకు చెప్పబడలేదు, ఇంకా చాలా చాలా ఎదిగిపోతారు మీరు తొందరలోనే. నిన్న చెప్పడం జరిగింది సార్ మేడం గారికి, తీసుకుంటారా అనేసి చెప్పింది. మొన్న కూడా మొదటి కూడా చెప్పింది మేడం, బాలయ్య గురించి కూడా చెప్పింది కదా. అవును. కానీ వీళ్ళందరికీ అంటే మనకు నెక్స్ట్ మంత్ క్లాస్ ఏంటి అని ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. కానీ అలా కాకుండా నిన్న ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, రేపు ఖాళీ ఉంది మీరు తీసుకుంటారా అంటే ఓకే మేడం నేను తీసుకుంటాను అన్నారు. ఒక్కరోజు గ్యాప్ అంతే. సేకరించారు మేడం గారు. చాలా పెద్ద సబ్జెక్ట్ తీసుకునేసి ఛాలెంజింగ్ గా చెప్పింది మేడం. చాలా వరకు నచ్చింది. చాలా బాగా చెప్పింది. ఇంకా బాగా చెప్పేది, చాలా బాగా చక్కగా చెప్పింది. భారతదేశం అంటే ఏందో వివరించింది. భారతదేశం అంటే పేరు ఎలా, దానికి అర్థం ఏంటి చక్కగా పాయింట్ అంటే తాడై అనుకుంటాను మేడం. తాడై కలిగినటువంటి దేశం కాబట్టి అందరూ, అంటే దాదాపు అప్పుడు అందరూ కూడా అందరూ ధ్యానం చేసేవారు కదా సార్. భారతదేశము అంటే అందరూ కూడా ఆత్మజ్ఞానంతోనే ఉన్నారు కదా. బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మెకాలేజ్ విజ్ఞానం అప్పటి నుంచి చెడిపోవడం జరిగింది. మనకు అందరం మారిపోయినాం. సండే ఎప్పుడు సెలవులు ఇచ్చినారో ఆ రోజు నుంచే మారిపోయింది, మన యొక్క జీవన విధానమే మారిపోయింది. అప్పటి వరకు అందరూ హాయిగానే ఉన్నారు. ఎంత రైతు పని చేసినా సరే వాడు కూడా అంతో ఇంత జ్ఞానం కలిగి ఉన్నారు. స్పిరిచువాలిటీ చాలా ఉండేది సార్. ఎంత పామరుడైనా కూడా స్పిరిచువల్ లోనే ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క విద్యావంతం మారిపోయిందో అది పూర్తిగా పోయింది మేడం. మన యొక్క దేశాన్ని నాశనం చేసేసారు వాళ్ళు. చెయ్యాలని మన గ్రంథాలన్నీ తగలపెట్టడము, ఆ విద్యను లేకుండా చేయడమే చేశారు విద్యాలయాన్ని తగలబెట్టారు మేడం గారు. వాళ్ళది కనీసం ఆ విద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలు కొన్ని నెలల పాటు కాలిపోయినాయంట మేడం. కొన్ని నెలల పాటు కాలేయంటే ఎంత ఉంటే నెలల పాటు కాలుతాయి మేడం అవి. ఆ విధంగా కొంత కాల్చేశారు, కొంత తస్కరించడం జరిగింది, తీసుకెళ్లిపోయినారు. అవి తీసుకుపోయేసి వాళ్ళు రీసెర్చ్ చేసుకునేసి వాళ్ళు మేము అని చెప్పడం. ఇప్పుడు దానికి మన వాళ్ళు కూడా చేశారు సహాయం. ఎందుకంటే మేము మంచి చదివాను మేడం. గుంటూరు నుంచి ఒక అతను పోయేవాడంట, జర్మనీకి వెళ్ళేవాడికి హిట్లర్ పిలిపించేవాడంట. అంతే వాళ్ళకి సంస్కృతంలో ఒక పదానికి వేరే వేరే అర్థాలు ఉంటాయి కదా, వాళ్ళకి అర్థం కాకుండా ఇతన్ని పిలిపించుకునే వాళ్ళని ఫ్లైట్ అది పనిగా పంపిస్తే అక్కడ పోయేసేసి వాళ్ళకన్నీ వివరించి చెప్పి వచ్చేవాడంట మేడం. గుంటూరు నుంచి పోయేవారంట ఒకరు. పోయేసి అక్కడ అవును మేడం, అది పేరు మర్చిపోయినాను. అతను పోయేసి అక్కడ గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేసి మళ్ళీ వచ్చేసేవాడు. అప్పుడప్పుడు పోయేసి వాళ్ళకన్నీ వివరించాడు. వాళ్ళు ఏమంటే మేము కొత్తగా కనుక్కున్నాం అనేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళ పేటెంట్ రైట్ వాళ్ళు తీసేసుకుంటారు. మొఖాలు వేసుకునేసి ఏమీ ఖర్చు లేకుండా వచ్చే మెటీరియల్ వాళ్ళు ఇంత అని ఛార్జ్ చేస్తారు మన దగ్గర నుంచి తీసుకెళ్లి. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వేప చెట్టు ఇలాంటి పసుపు అన్ని కూడా వాళ్ళు పేటెంట్లు తీసుకుంటారు. మనమేమో కనుక్కునేసి అది అన్ని ఆచరిస్తున్నాం. ఫారిన్ వాళ్ళు ఇచ్చారు, అది మెయిన్ అన్నమాట. ఫారిన్ వల్ల వచ్చింది, అది అట్లా తయారైపోయినా మేడం. మనం మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా అలా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చెప్పిందంటే అలా నాసా వాళ్ళు చెప్తేనే అది నిజము. నాసా చెప్పాడు. కృష్ణ పరమాత్మ అక్కడ అది ద్వారకా నగరాన్ని కట్టాడు. ఎంత అది అంతా పోయేసి వాళ్ళు కనుక్కొని ద్వారకా నగరం ఉంది అప్పుడు నమ్ముతారు అన్నవాడు మన మేధావులు. మన వాళ్ళకు నమ్మకం లేదు, మనకు నమ్మకం లేదన్నమాట. రామసేతు అది పురాతన కాలం కట్టింది. ఆ రాయిని చూసినా కూడా చెప్పొచ్చు అసలు ఆ నీటిలో తేలేంటి రాళ్ళు కట్టారు వాళ్ళు. కానీ నాసా వాళ్ళు చెప్తేనే నమ్ముతారు అన్నమాట. కరెక్టేనంటే అప్పుడు నమ్ముతారు అనమాట. వీళ్ళు అట్లా తయారైపోయినారు మన వాళ్ళు. మనలో యూనిటీ లేకుండా పోయింది. ఏంటంటే మన చదువుల వల్ల అనమాట. కేవలం అన్సైడ్ కదా, మన పిల్లకాయలకి ఏం తెలుస్తుంది మనం కూడా చెప్పలేకపోతున్నాం మేడం. ఇప్పుడు ఈ సినిమాలు తీయడం కూడా అట్లాగే తీస్తున్నారు. మన కల్కి తీసాడు. కల్కి తీసినప్పుడు అసలు మన సినిమాకి దానికి అసలు జరిగినటువంటి కథకి దానికి సంబంధం ఉందా? సంబంధం లేనటి విషయాలు తీసేసి అంతకుముందు ఏదో సినిమా తీస్తున్నారు వాళ్ళు అన్ని కూడా. కాబట్టి మన సజ్జంత వరకు మన పిల్లలకి మన నిజమైనటువంటి రామాయణం కానీ మహాభారతం కానీ చెప్పడం చిన్నప్పుడు కూర్చొని చెప్పుకోవాలి మేడం. మనం
అవును. ఆ సినిమా చూసి నిజంగా అదేగా అనుకుంటారు వాళ్ళు. ఉమ్. అది మన ధ్యానం చేసుకోవాలి మేడం. సుజిత మేడం గారికి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు మేడం గారు. అభినందనలు మీకు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకేమన్నా మాట్లాడతారా? పారిజాత మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. ఉమ్. అవతార్ ఫౌండేషన్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న అందరికి, జ్ఞానమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. సుజిత మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్పిరిచువల్ ధ్యానం గురించి. అసలు ఫస్ట్ నిన్నటికంటే ఈరోజు ఇంకా చాలా బాగా చెప్పింది మేడం. చాలా బాగుంది. ఎక్కడి నుంచి సేకరించారు మేడం? సబ్జెక్ట్ అసలు చాలా లెంతీగా అన్నిటిలోని సేకరించుకున్నాను మేడం. ఓవరాల్ గా బుక్స్ లోనా? మొత్తం అన్ని బుక్స్ నుండి గ్యాదర్ చేసుకున్నాను. ఓకే, బుక్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి? కొంతమంది వక్తల ద్వారా అన్ని బుక్స్ కాదు మేడం, కొన్ని వీడియోల రూపంలోను, కొందరు చెప్పిన వాళ్ళ అవి నోట్ చేసుకుని అలాంటివి. చాలా బాగుంది మేడం. సెషన్ చాలా బాగా చెప్పారు. అందుకే చెప్పడం ద్వారా నేర్చుకుంటాం కదా. అదే Yes. వెరీ గుడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం గారు. బాగుంది క్లాస్. అంటే క్లాస్ నేను వినలేదు, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. పూర్తిగా నాకు కొంచెం కుదరక, నాకు అటు ఇటు తిరగాల్సిన పనులు ఉండేసరికి లేట్ అవుతుంది ఎంత లేదన్నా. కొంచెమన్నా వినింటారు కదా. ఉమ్. ఆధ్యాత్మిక జ్ఞానం అదే మన ఆ, ఆ. స్పిరిచువల్ సైన్స్ గురించి ఏంటి అని. అవును అవును మేడం. ఇప్పుడు మీరు చేసే మీరు అన్న- ఏదైనా అది కూడా స్పిరిచువల్ సైన్సే కదా సార్. మనము మట్టి అనేది కూడా మీరు చెప్తూ ఉంటారు. ఆ జ్ఞానం కూడా అదే అంటే అవును. సైన్స్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, రెండు కలిపే ఉంటుంది కదా. అవును మేడం. నేను కూడా అదే చెప్తాను మేడం. మీతో అప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు సరే రేపు కడతాల్లో మీరు కలుస్తారు కదా, వస్తారా మేడం? వస్తాం సార్. అక్కడ కలుస్తాలే మేడం, నేను కూడా వస్తాను. వెరీ గుడ్. అప్పుడు కలిసి వచ్చినప్పుడు నేను కూడా ఎప్పుడన్నా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఇస్తే, నేను ఆ టైంలో ఈ నేచురోపతిని ఆధ్యాత్మికాన్ని కలిపి ఒక ప్లాన్ బాగా రాసుకొని చెప్తాను. మీరు పాపాలు అనేదానికి నేచురోపతిలో ఎలా అనేది దాని గురించి నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. అది మీకు చెప్తే మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు నేర్పించే ముద్రలు ఇవన్నిట్లో తగ్గేదానికంటే కూడా వీళ్ళందరూ నేచురోపతి కింగ్ మేడం. అంటే ఇంకా ఒక గురువు గారు లాగా, నేచురోపతి ఒక గురువు గారు, వీళ్ళంతా శిష్యుల్లాగా, ఈ ముద్రలు కానీ మిగతావన్నీ. కానీ అల్టిమేట్ గా ప్రకృతి దగ్గరకు వస్తేనే పూర్తిగా తగ్గింది మేడం. ఒక ముద్రల వల్ల లేకపోతే ఆక్యుపెంచర్ల వల్ల వీటి వల్ల 100% రిజల్ట్ ఉండదు. అవన్నీ కొంచెం కొన్ని ఫీల్డ్స్ లో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికి. అట్లా అవి అంటే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కాదు, కొంచెం ఆ సబ్జెక్ట్ చెప్పి హోమియోపతికి, నేచురోపతికి, అల్లోపతికి తేడా ఏంటి, అసలు సిద్ధాంతాలు ఏంటి, సిద్ధాంతం దగ్గర ఇప్పుడు మన రంగనాథ్ సార్ గారు చెప్తుంది కూడా అదే కదా మేడం. మేజర్ గా ఏంటంటే ఈ సిద్ధాంతాల్లో ఈ సిద్ధాంతాల్లో ఉన్న తేడాల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే ఒకటి. కాకపోతే సార్ చెప్తున్నట్టు కూడా జనాలకి ఏంటంటే అల్లోపతిలో ఉన్నంత గ్లామర్ కానీ, అల్లోపతిలో ఉన్నంత ఇది కానీ మిగతా వాటిలో లేదు. అది కూడా ఒప్పుకోవాలి. అందుకే వీటన్నిటికీ జనాలు అంత తొందరగా ఇదవరు. ఎంతో నాలెడ్జ్ ఉన్నోళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. మామూలు సామాన్య జనాలంతా పూర్తిగా టీవీలు, సినిమాల్లో చెప్పేదే ఆధారం చేసుకొని అదే మైండ్ సెట్ లో ఉంటారు. అంత ఈజీగా అవ్వరు. కానీ మనం చెప్పుకుంటా ఇవన్నీ అవేర్నెస్ చేసి మనం పిల్లలకి నాలెడ్జ్ కనుక మీరు అన్నట్టు కొంచెం నేర్పించగలిగితే
అలా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయినా. డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది మేడం ఈ సైజు. మీరు ఇలా క్లాసులు ఆన్లైన్ లో చెప్పడం, మనకి మనం ఒకళ్ళు షేర్ చేసుకోవడం, ఇది కూడా చాలా బాగుంది మేడం. నాలెడ్జ్ అనేది మనకంటే ముందు రావాలి కదా సార్. ఇన్ని రోజులు వింటూ ఉన్నాము, వినింది ఇంకా ఎన్ని రోజులు వింటాము, ఇంకా మీరు నేర్చుకొని ముందుకు రావాలి అనేది సార్ అన్నమాట. విన్నారు, కరెక్ట్. వినిందాన్ని మళ్ళీ తిరిగి మనం చెప్పాలి. ఆ నేర్చుకుంటే ఆ చెప్పండి, ఈ నేర్చుకుంటే ఈ ఏదైనా నేర్చుకునేది చెప్పండి, చెప్తే ఇంకా చెప్పాలి. నేర్చుకోగలుగుతారు. పంచితే పెంచబడుతుంది. ఇంకొకటి అలా అవును. టీచ్ చేయడం ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు అనేది ఇక్కడ కరెక్ట్. సార్ చెప్పడం. అసలు కాబట్టి ఇలా బాగా ముందుకు రావడము మన చాలా అద్భుతమైన విషయం మన దాంట్లో వాళ్ళే. ఇంకా ముందు ముందు సెషన్స్ లో కూడా 365 డేస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ముందుకు వచ్చి అవును మేడం. ఎంత మటుకు జ్ఞానం తెలుసో అంత మటుకు చెప్పడానికి మొదలు పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది. అసలు భారతదేశమే దెబ్బతింటానికి మెయిన్ కారణం ఈ నాలెడ్జ్ అనేది. ఆ బ్రిటిషును ఆ రూలింగ్ లో వాళ్ళు మనకి ఆ చైన్స్ ని నాశనం చేశారు. అవును ఆ సార్. నాలెడ్జ్ ని చెప్పకుండా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే బ్రేక్ చేసేసరికి ఆ నాలెడ్జ్ అంతా మనకి పోయి మళ్ళీ మనకు వచ్చాం. అందుకే వాళ్ళ దగ్గర నుంచి మనం మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే అదొకటి. రెండోది ఏంటంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ వేరు, మనకి రాసిన వేరు. రామాయణం అది అవి అంటే ఓకే, కొన్ని పర్లేదు. పురాణాలు వేదాలు అవన్నీ మనకి ఏమర్థం అవుతాయి మేడం? ఏ రాసిన లాంగ్వేజే మనం మాట్లాడేది కాదు. సింపుల్ గా మనం మాట్లాడే లాంగ్వేజ్ లో వాటిని రాసేవాళ్ళే లేరు. ఇదే కదా పెద్ద మైనస్ మనకి. ఉమ్. కొన్ని చదువు అనేది లేకపోతే అంతమైపోయింది. నాలెడ్జ్ అనేది బ్రేక్ అయిపోయింది మేడం. అదే బ్రేక్ కాకుండా ఉన్నట్టయితే ఈ రోజు చాలా బాగుండేది మన నాలెడ్జ్. మళ్ళీ అప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు మనం ఇది విద్యా చేసుకోవాలి. విధానము అనేదే వేరు. ఆ కాలంలో ఉన్న విద్యా విధానం అనేదే వేరు. అప్పుడు చదువుకున్న వాళ్ళు వానాకాలం చదువులు అంటారు కానీ ఏమంటే ఆ 3-4 తరగతులు చదివినా కూడా ఆ కాలంలో చదివిన వాళ్ళు ఒక 50 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, ఎక్కువ చదివేం లేదు. ఒక 3-4 అవును. తరగతులు 5-6 తరగతులు చదివినా కూడా వాళ్ళు సొంతంగా రాయగలుగుతారు. అంత జ్ఞానం ఉండేది. వాళ్ళు సొంతంగా పాటలు రాయగలరు, సొంతంగా స్టోరీస్ అంత జ్ఞానం ఉండేది ఆ కొంచానికి. ఇప్పుడు మనం ఎంత పీజీలు చదివినా కూడా ఆ పుస్తకంలో కాకుండా మీ సొంతం ఏమన్నా పెట్టండారా అంటే ఇంకా ఆలోచించాలి, గూగుల్ తల్లిని అడగాలన్నమాట. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంతే కదా. కరెక్టే. కరెక్టే. ఇప్పుడు జ్ఞానం అంతే మేడం. అట్లుంది. అప్పుడు ఆ 3-4 తరగతులు చదివినా కానీ వాళ్ళు కవితలైనా పోయట్రీ అయినా అన్ని కూడా అంటే అట్లా ఉండింది అప్పుడు జ్ఞానం అనమాట. ఇప్పుడు కరెక్టే దానికి మేడం. అప్పుడు దానికి అదే ఆఫ్టర్ ఏమంటాం బ్రిటిషర్స్, బిఫోర్ బ్రిటిషర్స్ అనేది వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఆ, బుర్రను ఉపయోగించకుండా దాన్ని వాడకుండానే నేర్పించడం అనమాట. ఆ లోపలికి వెళ్ళి దాంతో ఆలోచించి వచ్చే చదువుకును చెప్పి బట్టి పట్టే చదువు దానికి ఎంతో తేడా ఉంది. మన ఇప్పుడు పిల్లల్ని ఏదైనా ఒక పదం చెప్పండి అంటే దాంట్లో సెర్చ్ చేస్తారు, దాన్ని వాడరు అనమాట అసలు. అంత పనే లేదు. కరెక్ట్. ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా అట్లా అయిపోయింది అనమాట. ఇప్పటికీ అప్పటికి అదే తేడా ఉంది. మ్యాథ్స్ మొబైల్ లో క్యాలిక్యులేట్ చేసేస్తున్నారు మేడం గారు. ఆ, మ్యాథ్స్ మొబైల్ లో క్యాలిక్యులేట్ చేసి చూడండి కూర్చుంటున్నారు. ఇలా ఉంది. అట్లా అనమాట. అలా ఆ అంటే అప్పుడు వేసుకున్నాను ఎలా గుణకారాలు, ఉండేది, వీళ్ళు భాగహారాలు, ఎన్ని కూడికలు ఎన్ని కూడికలు. ఇంటులు వేసి చెప్తా ఉన్నా కూడా నోటి ద్వారానే అలా వచ్చేసేది. అవలీలగా ఇప్పుడు చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు మొబైల్లో కాలిక్యులేటర్ కొట్టేస్తుంది. అంతే అంతే అట్లా అయిపోయింది అనమాట. ఆ అది రోజుల్లో టేబుల్స్ చెప్పేది కూడా మేడం, వెనక్కి కూడా చెప్పేది మేడం మేము. రివర్స్ లో 20 పదులు 200, 20 తొమ్మిదిలో 180 అట్లా వెనక్కి కూడా చెప్పేది మనమే. ఈ రోజు ఏమన్నా ఇప్పటికి 4 ఎంత అంటే ఆయన క్యాల్కులేషన్ కొట్టుకుంటున్నాడే కానీ చెప్పలేకున్నారు వాళ్ళు. చెప్పలేకుండా అది నాకు అది 1 to 5th లో 3rd క్లాస్ లోనే 12 టేబుల్స్ చెప్పేదాకా లోనికి పంపించేవారు కాదు మేడం. బయట నిలబెట్టి వచ్చాకే లోపలికి వెళ్ళమనేవారు. అలాగే సోషల్ టీచర్, సోషల్ సైన్స్ అని ఉండేది అప్పుడు. పర్సనల్ విజ్ఞానం 1, 2 కూడా ఒకే బుక్ లో ఉండేవి కదండి అప్పుడు. అవును. ఏంటంటే ఒక్కొక్క ప్రశ్న చదివి అప్పచెప్పించుకొని అర్థం చేసుకొని అప్పుడు లీడర్స్ ని బట్టి అప్పచెప్పాకే లోనకి పంపేవారు మేడం గారు అప్పుడు. అవును. ఇప్పుడు ఏమీ అంత నాలెడ్జ్ అనిపించట్లేదు. అది ఓకే. రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కాలేదు.
ఆ, నమస్తే మేడం. సుజిత ఆ. మేడం గారు నమస్తే అండి. స్పిరిచువల్ సైన్స్ గురించి మీరు చక్కగా వివరించారు మేడం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ భౌతిక ప్రపంచంలో మనము చూసేది అంతయు సైన్స్ అంటాం. ధ్యానం చేసే వారి పైన ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు. ఉదాహరణకు గుండె పైన, బ్రెయిన్ పైన. ధ్యానములో మనము వ్యాధిని గురించి చేసే విధానము బాధలు మరియు వ్యధల వలన వస్తాయి. ఈ వ్యాధులు అనేవి ధ్యానంలో మనకు తెలిసింది ఏంటంటే బాధల వలన, వ్యధల వలన వస్తాయి ఈ వ్యాధులు. మన శరీరంలోని కాన్స్టిట్యూషన్ మేల్కొల్పోతారో వారు ఆరోగ్యంగా ఉంటారు. బా అనే అక్షరము భాస్కరుడు అని, సూర్యుడు అని, రా అంటే కాంతి అని, తా అనేది మూడో కన్నుకు సంబంధించినది మన భారతదేశంలోనే ఇమిడి ఉన్న పేరు. ఇవన్నీ మన ప్రాచీన కాలం నుంచి వచ్చిన విధానము. ఆ కాలంలో చరకుడు, శుశ్రుడు లాంటి ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. ధ్యానం చేస్తే రోగాలు పోతాయా అని కొందరు అడుగుతారు. ధ్యానం చేసి స్వాధ్యానం అనుభవం పొందినప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం గురించి. స్పిరిచువల్ జర్నీలో చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా కాస్మిక్ ఎనర్జీ అనేది మన శరీరంలోని నాడుల ద్వారా ప్రవహించి అడ్డంకులన్నిటిని తొలగిస్తాయి. ధ్యానం వలన ఆరోగ్యం వస్తుంది, సంపదలు కూడా వస్తాయి. మనం స్వాధ్యానం చేయాలి అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. సద్జనుల సాంగత్యం వలన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విదేశాలలో ధ్యానుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ధ్యానం చేసిన వారికి, చేయని వారికి మధ్య తేడా తెలుసుకుంటున్నారు. ధ్యానం చేసిన వారిలో అనేక మార్పులను గమనించారు. వాళ్ళ యొక్క బ్రెయిన్లో వచ్చే మార్పులు గమనించారు. అదేవిధంగా వాళ్ళ యొక్క సత్ప్రవర్తన గురించి అధ్యయనం చేశారు. ధ్యానం గురించి శాస్త్రీయ పరిశోధకులు ఏమి చెప్తున్నారంటే 2 గ్రూపులుగా చేసి వారిలో ధ్యానం చేయించిన వారిలో నిష్పక్షపాతంగా మాటలు మాట్లాడడం ద్వారా, ప్రవర్తన ద్వారా ఆరోగ్యం పరంగా మార్పులను వాళ్ళు గమనించారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ధ్యానం నేర్పిస్తే వారు పెద్ద అయ్యే కొద్దీ వారిలో ఆధ్యాత్మిక పెరుగుతుంది. అలాగే వారికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారి యొక్క లక్షణాలు పెంపొందుతాయి. ఎప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడైనా డిస్ప్రెషన్లోకి వెళ్లకుండా స్వతహాగా నిర్ణయం తీసుకునే స్థితిని వారు పొందుతారు. ఓంకారము ప్రతిరోజు జపిస్తున్న ఓం నమఃశివాయ అనేది ప్రతిరోజు మనం జపిస్తున్న మన శరీరం అనేక వైవిధ్యపరమైన మార్పులు మనం గమనించవచ్చు. మన చక్రాసు సాధన చేసినప్పుడు లమ్మని బీజాక్షరము మనము పలుకుతున్నప్పుడు మన చక్రాలు ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఈ చక్రాల ద్వారా మన శరీరంలోని అన్నింటినీ 7 చక్రాలను యాక్టివేట్ చేసి మనం ఆనందం పొందొచ్చు, ఆరోగ్యం పొందొచ్చు, మనకు కావాల్సిన అన్నిటినీ మనం సిద్ధులను కూడా పొందవచ్చు. మనం ప్రతి నిత్యము చేస్తున్నటువంటి పనులలో పసుపు వాడుతూ ఉంటాం. గడపలకు రాయటం కానీ, ముఖానికి రాసుకోవడం కానీ, ఒంటికి రాసుకోవడం అందరూ వాడుతూ ఉంటారు. దీనిలో అర్థం పరమార్థము పాలలో కూడా పసుపును వాడతాము. గడపకు రాయటం వలన ఏంటంటే క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా పసుపు పాలలో కానీ, కూరల్లో కానీ వాడటం వల్ల మన శరీరంలోనికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చును. అదేవిధంగా మనం దీపావళి టైంలో టపాసులు కాలుస్తూ ఉంటాము. దీని వలన ఏంటంటే దోమలను నిర్మూలించవచ్చు, క్రిమి కీటకాదులు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిని ఒకేసారి అన్ని ప్రాంతాల వారు నిర్మూలించే ఒక ప్రక్రియ ఇది. ఆ విధంగా మన పురాతనం నుంచి మన మునులు కానీ, యోగులు కానీ, మన పెద్దవాళ్ళు కానీ ఇలాంటివి కట్టుబడులు పెట్టారు. ఈ విధంగా మీరు చెప్పినటువంటి సైన్స్ అండ్ స్పిరిట్ గురించి నేను తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. రంగనాథ్ సార్ గారికి బాగా అన్ని సార్. బాగా టాపిక్స్ అన్ని కూడా కవర్ చేశారు సార్. అంతే కదా. ఇప్పుడు ఏదైనా కార్తీక మాసం వచ్చింది, ఆ చలి ఎక్కువ ఉంటుంది, దీపాలు అంటే ఏమంటాం వెలుతురు ద్వారా ఆ వేడి ద్వారా మనలో ఉండే ఇంకా వేడి పుట్టి శరీరానికి ఆ ఏమైనా వచ్చే ఇన్ఫెక్షన్లు అవి తగ్గుతాయి అని అయినా దీపాలు పెట్టండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఎంత మటుకు చేస్తారు? అదే పుణ్యం వస్తుంది, మనకు మోక్షం వస్తుంది, ఇలా సైన్స్ పరంగా చెప్తే కాళ్ళ చేతులకు పసుపు రాసుకోండి అమ్మా, నీళ్ళలో ఎక్కువ తడుస్తూ ఉంటాము, ఏమంటాము ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాళ్ళకు ఆడవాళ్ళకు అంటే ఏముందిలే అనుకుంటా. అదే 5వ తనం ఉంటుంది అంటే దెబ్బకు ఒకటేసారి ప్రతి ఒక్కరు కాళ్ళకు పసుపు అంటే ఏదైనా సరే సైన్సే. ఆ సైన్స్ లాగా చెప్తే ఎంతమంది తీసుకుంటారు? అదే స్పిరిచువల్గా చెప్తే తీసుకునే విధానం వేరే ఉంటుంది అనమాట. అట్లా పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా ముందు అంతా కూడా సైన్సే. ఆ సైన్స్ను స్పిరిచువల్కు కనెక్ట్ చేశారనమాట. ఏ విషయంలో అయినా కూడా సైన్స్ను స్పిరిచువల్ కనెక్ట్ చేస్తే
అది ఏంటి ఇది ఈ రకం తీసుకునే విధానం గ్రహించేది ఎక్కువ ఉంటుందన్నమాట. మామూలుగా చెప్పేదానికి ఇట్లా చెప్తే తేడా ఉంటుంది. పెద్దవాళ్ళు ముందు నుంచి కూడా సైన్సేనండి ఏది చెప్పినా కూడా. ఆ ఆ దాని ఆధ్యాత్మికతకు అనుసంధానం చేస్తే అప్పుడు తీసుకునే విధానం వేరే ఉంటుంది కదా. అదనమాట స్పిరిచువల్ అంటే సైన్స్. కార్తీక మాసంలో మనం వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ తినరు మేడం గారు అసలు. అప్పుడు అరుగుదల ఉండదు మానేస్తారు. కదా, చలికి మామూలు ఆహారం తీసుకుంటేనే అరగదు. ఇంకా అవన్నీ తీసుకుంటే ఏమరుగుతుంది కాబట్టి కాస్త సాత్విక ఆహారం తీసుకోండి, వన్ మా ఉపవాసాలు ఉండండి, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఆ, వస్తుంది. అది మేడం గారు. అందుకు అట్లా మామూలుగా అయితే నాన్ వెజ్ తినకూడదు అంటే ధ్యానంలో ఎవరు మానరు. అవి అప్పుడు కాబట్టి, 1 మంత్ మోస్ట్లీ మానాలంటే మానుతారు. ఉపవాసాలు అది ఇది చెప్పామంటే స్పిరిచువల్ గా తీసుకున్నారనుకోండి, కార్తీక ఫాలో మాసంలో అవుతారు. పౌర్ణమి, ఏకాదశులు, ద్వాదశులు, తర్వాత సోమవారాలు, పౌర్ణమి ఇవంతా కూడా మొత్తం నిరాహారంతో ఉంటారు చక్కగా. చన్నీటి స్నానం చేస్తారు, తెల్లవారుజామునే చేస్తారు, దీపాలు వదులుతారు. ఇవంతా సైన్స్, ఆధ్యాత్మికత, ఆరోగ్యం కదండి ఇవంతా. అది ఆ అది సైన్స్ అంటే ఆధ్యాత్మికత జోడించారు. చన్నీళ్ళ స్నానమే చేయాలి, నది స్నానం చేస్తారు. ఆ తర్వాత ఇంటి దగ్గర దీపాలు పెట్టుకుంటారు. తెల్లవారకుండా మళ్ళీ సంధ్యా దీపం పెట్టుకుంటాం. ఇవి యాక్చువల్‌గా కార్తీక మాసం అంటే సంవత్సరం అంతా చేయవలసిన నియమాలే. కానీ ఆ ఒక్క మంతు అని కనీసం అది అట్‌లీస్ట్ సంధికాలం, సంధికాలం అన్నమాట. వేడి వాన పోయి చలి పుట్టే కాలం సంధికాలం. ఆ సంధికాలంలో రోగాలు అనేది ఎక్కువ ప్రబలుతాయి అన్నమాట. దాన్ని తగ్గించడం కోసం ఇలా నిరోధక చెప్పడం శక్తి జరుగుతుంది. కోసం. ఉమ్. ఆ తర్వాత ఆహారం సంధికాలం. కూడా తక్కువగా తీసుకోవాలి. ఆహారం చాలా తక్కువ, వీలైనంత తక్కువగా తీసుకోవాలని. వీళ్ళన్నీ పెట్టినవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా పెట్టారండి. మనకి అందలేదు గానీ సరిగా. అర్థం చేసుకోవాలి. అందుకే మన వాళ్ళకు అంత జ్ఞానం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు భారతదేశంలో ఆ థర్డ్ ఐ అనేది ఓపెన్ అయిన వాళ్ళే ఉన్నారు అంటే మనకు అంత జ్ఞానం అప్పట్లోనే ఆ కాలానికే ఉంది. అంత జ్ఞానం అందిస్తున్నారు. అదంతా కూడా వీళ్ళు ఎక్కడ ఎదిగిపోతారో అనేసి వాళ్ళు అణచివేయడం జరుగుతోందనమాట దాన్ని. అప్పుడు అలా చాలా అయితే మళ్ళీ స్పిరిచువల్ ఎంతమంది బ్రిటిషర్లు రాని, ముస్లిమ్స్ రాని, ఎవరన్నా రాని పూజలు ఆపించలేకపోయినారు. భక్తి వ్యాపించి ఇప్పటికీ జరుగుతానే ఉంది కదా. ఎవరు వచ్చినా కూడా భారతదేశాన్ని ఏమీ చేయలేరు అనమాట. అది ఎప్పటికీ కూడా నెంబర్ వన్. అది మూలికలు కూడా అలాగే ఉంటాయి మేడం గారు. మన మూలికలు గాని అన్నీ కూడా మనలో నిక్షిప్తమైపోయి ఉంటాయన్నమాట. అవును, అవును. ఓకే, కానీ థ్యాంక్ యూ ఇవన్నీ మేడం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు నాకు తెలియజేద్దాం. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా ఇంత అద్భుతమైన మనకు ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము చక్కగా జరిగాయి. సజ్జన సాంగత్యం. ఇప్పుడు చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. అందరు కూడా ఒక గ్లాస్. కృష్ణకుమారి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. లలిత మేడం 21వ తారీఖు ఉమ్, రాత్రిపూట 16 గంటల నుండి 8 గంటలు పగలుంటదని చెప్తున్నారు, కరెక్టేనా? నేను అవునండి, ఆ అవునండి. అది వచ్చేసి నేను చెప్పింది కాదు, సైన్స్ చెప్పిండేది. అదే ఉమ్, అదే అడుగుదామని చేశాను. ఓకే, ఓకే. ఓకే. ఓకే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగదాం మాస్టర్స్ చక్కగా. అలాగే నాకు మెసేజ్ చేయండి ఎవరెవరు ఏ ఏ రోజుల్లో వస్తారు అక్కడికి అనేసి. ఓకేనా మాస్టర్స్? ధ్యాన మహాయజ్ఞానికి అటెండ్ అయ్యే వాళ్ళు డేట్స్, మీ పేరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఇంకా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము చక్కగా. అద్దాలు ఉంటే తీసి పెడతాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కింద కూర్చునే వాళ్ళు మ్యాట్ ఏదైనా వేసుకొని కూర్చోవాలి. పైన కూర్చునే వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకోవడము, వేళ్ళల్లో వేలు పెట్టుకోవడము. శరీరాన్ని బిగించి కూర్చోవాల్సిన పని లేదండి. చక్కగా కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టుకుంటే చాలు. శరీరాన్ని బిగించక్కర్లేదు. అద్దాలు ఉంటే తీసి పెట్టాలి. చక్కగా శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి ధ్యానము. శ్వాసను గమనించడం, మన అంతరంగంలోకి ప్రయాణం చేయడం.
మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నము. చక్కగా మ్యూజిక్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుందాము.
कुण्डलिनीयारोहणम् कुण्डलिनीयारोहणम् कुण्डलिनीयारोहणम्
अनाहत yang yang
My dear friends, my dear masters and my dear co-creators, my dear Brahmadevas, my dear Vayuputras, my dear Saraswati Putras, my dear Pyramid Putras and my dear Prakriti Putras. ఏదైనా ఒక విషయం లేకపోతే దాని యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది, దాని యొక్క మహత్తు మనకి బాగా అర్థమవుతుంది. ఏదైనా ఒక మనిషికి కళ్ళు లేవనుకోండి, చివరి ఒక్క నిమిషము మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఆ చేతులను చూసుకుంటూ చక్కటి చిరునవ్వుతో ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మనకు ధ్యానాన్ని అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. చాలా అద్భుతమైన ధ్యానము, అలాగే ఆ ధ్యానం ద్వారా ఎంతో చక్కగా ఎనర్జీని మనం సంపాదించుకున్నాము. మాస్టర్స్, తిరిగి రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. రేపు మార్నింగ్ క్లాస్ వేద మహావాక్యాలండి, చాలా అద్భుతమైన క్లాసు. వీలైన వారందరూ జాయిన్ కావచ్చు. ధ్యానరత్న శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైన క్లాస్ అండి సార్ది. ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అవ్వండి. శంకర్రావు సార్ గారిది ధ్యానరత్న. ప్రతి ఒక్కరూ వేద మహావాక్యాలు మార్నింగ్ సెషన్. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.